తెలంగాణ కొత్త పార్టీ అధినేత కవిత గారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్నే మీరు సరిగా చేసుకోలేకపోతున్నారు, రాజధాని లేకుండా ఈడ నవ నిర్మాణం చేసేది ఏంటి అంటున్నారు. దాని మీద ఏ విధంగా స్పందిస్తారు? మరి ఆమె ఎందుకు మాట్లాడిందో, మరి తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో మాకు అర్థం కావట్లేదు. మాట్లాడిన పదాలు సరైనవి కాదు. అది ముందు తెలుసుకోమ్మా, పూర్తిగా తెలుసుకుని నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు. 9 ఏళ్ళు మీ నాన్న కింద నలిగిపోయి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు. పూర్తిగా తెలుసుకున్నాక వచ్చి మాట్లాడు. ఆంధ్రాలో ముందు తెలంగాణ గురించి మాట్లాడుకో. తెలంగాణ గురించి నువ్వు తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు. ఆ కళల గురించి, తెలంగాణ గురించి మాట్లాడుకో. ఆంధ్ర గురించి నీకెందుకు? ఆంధ్ర మనుషుల సంగతి నీకెందుకు? ఏదో పనికి మాలిన వాళ్ళు వేసిన మాటలు కూడా నువ్వు పట్టించుకున్నావు అనుకో, ఫస్ట్ తిట్టేది నిన్నే తిడతారు అందరూ. మరి అన్న జనసేన వచ్చి తెలంగాణలో పార్టీ సభ పెట్టినప్పుడు ఆమె ఆయన గురించి ఎందుకు మాట్లాడకూడదు? జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఎందుకు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో అన్న. భారతదేశం మొత్తం పెట్టచ్చు. అందుకే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టింది కేసీఆర్ గారు. మరి ఇనవే బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టాడు కేసీఆర్ గారు? భారతదేశం మొత్తం అని. సేమ్ అంతే జనసేన కూడా భారతదేశం మొత్తం. మరి సమ్మేళనంతో జరుగుతుంది. ఆయన ఇప్పుడు కూడా కాపాడుకోవాలని అంటాడు. పురాతన ధర్మం కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ అంటాడు. అలాగే తెలంగాణ హిందువులు ఆహ్వానిస్తున్నారు ఆయన్ని. దానిలో పోలికలు ఏముంటాయి? దానికి దీనికి రాజకీయ సభ పెట్టాల్సిందే ఉంది. రేపు మంచి రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఆయనకు సంబంధించిన కొన్ని మాటలు చూద్దాం, తెలంగాణకు సంబంధించిన మన మిత్రులతో మాట్లాడదామని ఆయన ఏదో సభ పెడతానని అన్నాడు. అది కూడా ఇంకా కన్ఫర్మ్డ్ కాల. మన వాళ్ళు అప్పుడే లబోదిబో అని వస్తున్నారు. మరి ఏం మాట్లాడదాం చెప్పు దాని గురించి? ఇదే రోజు ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ ఇద్దరికి కొట్లాడ పెట్టడానికి చాలా మంది అంటున్నారు. ఈ పనికిమాలిన రిపోర్టర్లు, పనికిమాలిన వాళ్ళు చేసే వ్యాసాలు, మాటలు తప్ప ఎవరు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, అటు ఆంధ్ర ప్రజలు పట్టించుకోరు. నిన్నేమన్నారు? ఎన్టీ రామారావు బొమ్మ పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు ఎన్నెన్నో మాట్లాడినారు. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? పనికిమాలిన వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదయ్యా. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు, నిలబెట్టుకున్నాడు మాట అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలే అంటున్నారు. మరి ఎన్టీ రామారావు బొమ్మనే పెట్టొద్దు అంటారు మీరు తెలంగాణలో? ఎన్టీ రామారావు లేకపోతే ఆంధ్ర ఉందా? తెలంగాణ ఉందా? ఆంధ్ర ఉందా? మరి తెలుసుకుని మాట్లాడాలి. ఏదైనా కానీ చూసి మాట్లాడాలనేది. అందుకే అది ఇక్కడే కూటమిలా కలవకపోతే పార్టీ రాలేదు, ఆయనకు 2 సీట్లు కూడా గెలవలేకపోయిండు. తెలంగాణకు చేంజ్ చేస్తాడు, 1 సీట్ కూడా వస్తుందా అంటున్నారు. అవన్నీ అనవసరం అన్నా. ఆయన ఆదరించారు. ఆయన కులాలు వద్దురా బాబు, రాజకీయ పరంగా బతుకుదామని చెప్పేసి రాజకీయ పరంగా చూస్తున్నాడు. ఇక ఇక్కడ తెలంగాణలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. కొద్దిగా ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి డిప్యూటీ సీఎం కానీ ఆశపడ్డారు. ఆ ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు, సభ పెడుతున్నాడు, అంతే. దాన్ని కూడా రాజకీయంగా రుద్దాలనుకోవటం రాంగ్. అది రాజకీయ సభ కాదంటారు. ఇది రాజకీయ సభ కాదు. అది ఒక తెలంగాణ వచ్చింది. తెలంగాణ అప్పుడు గద్దర్ గారితో కలిశాను, అంతకుముందు ఉన్న మిత్రులను అందరినీ కలిశాను. కాబట్టి ఏదైనా ఒక 2 మంచి విషయాలు చెబుదాం అనే ఒక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారేమో అని అనుకుంటున్నాను. అంతే. మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు మీరు రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు. ఇక పొన్నం ప్రభాకర్ గారి సంగతి తెలియదు ఏముంది. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు తప్ప ఆయనకు పూర్తిగా తెలియదు. అయితే కవిత గారు నేను గెలిచాక ఏపీ నేతల విగ్రహాలు ఉంచాను పగలగొట్టి పార్సీ చేసి పంపిస్తున్నారు అనాలిగా. ఏదో ఒకటి గెలవాలంటే ఏదో ఒకటి అనాలి కదా. నాకు గెలవాలంటే ఇనవే గెలవాలంటే ఏదో ఒకటి అనాలి కదా. మరి టచ్ చేయమను, అప్పుడు సంగతి అప్పుడు చూస్తారు. మరి ఎట్లా చూడొచ్చు అట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి? పని పాట లేకుండా చేసిన వ్యాఖ్యలు అన్న. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడితే మనం పట్టించుకోవాలి. ఓకేనా? తెలంగాణ పరంగా వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు విగ్రహాల గురించి. జూబ్లీహిల్స్లో అదే హామీ ఇచ్చాడు కేటీఆర్ గారు కూడా, తెలుసా నీకు? అమీర్పేటలో నేను కూడా ఎన్టీ రామారావు బొమ్మ పెడతానని ఆయన కూడా హామీ ఇచ్చాడు. మరి ఆయన పేరే పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు అంటారు? ఇట్లాంటి వాళ్ళ మాటల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి వీళ్ళంతా ఇక్కడ జట్టు కడుతున్నారు రేవంత్ రెడ్డి తోటి జనసేన. ఎవరితో ఎంత జట్టు కట్టినా కానీ అక్కడ ఒక హరీష్ రావు గారు అని ఉండారు. ఆయన ఎదుర్కొనే వాళ్ళు లేరు. కేటీఆర్ కొద్ది వీక్ అయినా కానీ హరీష్ రావు గారు వెనకమాలను ముందుకు నడిపిస్తాడు. కేసీఆర్ గారు ఉన్నన్నాళ్ళు ఏం కాదు ఆ బీఆర్ఎస్కి. ఓకేనా? ఇంకా రేపు 29 రాకపోయినా కానీ 39 ఇంకా బలా పండుగ వచ్చింది అంతే. ఏదైనా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి అట్లా చెప్పుకోలేం. అర్థమైందా? కాబట్టి ఏదనేది చెప్పలేం. కేసీఆర్ గారిని ఏం చేయలేరు. కేటీఆర్ గారు ఉన్నన్నాళ్ళు తెలంగాణకి ఏం కాదు. ఒక లెటర్ ఇచ్చారన్నా, స్పందన వస్తే వస్తుంది. మేము అంటుంది అదే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి ముందు. ఆ 900 మంది చనిపోయారు. 900 మంది విగ్రహాలు పెట్టాలి తెలంగాణలో. ఆ ఏర్పాట్లు కూడా చేస్తే బాగుండిద్ది. మేము అదే అంటున్నాం. ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం హామీ ఇచ్చారు, నిలబెట్టుకుంటున్నారు. మీరు ఇచ్చారు కదా హామీలు, ఎన్నెన్నో విగ్రహాలు పెడతామని. అంబేద్కర్ గారు ఒక విగ్రహం పెట్టారు తప్ప మిగతా ఎవరైనా కనపడుతున్నాయి? 900 మంది ఎవరైనా తెలుసా? ఫోటోలు ఎవరైనా తెలుసా? మహా అయితే 10 మంది ఫోటోలు కనపడతాయేమో. మిగతా వాళ్ళు ఎవరైనా తెలుసా? మరి అందరికీ తీయాలి, బయటికి తీయాలి. తెలంగాణ సాధించారని గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడే గవర్నమెంట్కి విలువ ఉంటుంది. అది ఫైనల్గా ఏం చెప్పేది లేదన్న. రేపు తెలంగాణ దినోత్సవం అంట.
తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా జై తెలంగాణ అంటే ఎంజాయ్ చేయాలి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే స్వాగతించాలి. ఆయన ఏం చెబుతాడు అనేది వినాలి. దాన్ని బట్టి ఎవరైనా ఆలోచన చేసుకుని మాట్లాడాలని నేను అనుకుంటున్నాను.